హలో అండి తెలుగు పీపుల్, వెల్కమ్ టు స్వాతి వ్లాగ్స్. ఈరోజు రెసిపీ చిక్కుడుకాయ టమాటా కర్రీ. ఈ చిక్కుడుకాయ కర్రీని చాలా సింపుల్గా అండ్ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఈ చిక్కుడుకాయ కర్రీ రైస్లో కాకుండా చపాతీ రోటీలో కూడా చాలా బాగుంటుంది. ఈ చిక్కుడుకాయ టమాటో కర్రీ మాత్రం చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో రెడీ చేయొచ్చు. సరే, మరి ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు వెడల్పు గిన్నె తీసుకొని అందులో 3 స్పూన్స్ ఆయిల్ వేయాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర, ఆవాలు వేయాలి. ఆవాలు జీలకర్ర చిటపట అన్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న మిర్చి వేయాలి. మిర్చి కొంచెం గోలిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న చిన్న ఆనియన్స్ ముక్కలు వేయాలి. ఆనియన్స్ గోల్డెన్ కలర్లో వచ్చే వరకు ఉండాల్సిన అవసరం ఏం లేదు. చిక్కుడుకాయతో అవి కూడా ఫ్రై అయిపోతాయి. ఆనియన్స్ మంచిగా ఆయిల్లో మగ్గిన తర్వాత 3 లేదా 4 వెల్లిపాయలు వేయాలి. కొన్ని కళ్యామాకు వేయాలి. హాఫ్ స్పూన్ పసుపు, పసుపు వేసిన తర్వాత 1 మినిట్కి చిక్కుడుకాయలు ముందుగానే ఫ్రెష్గా కడుక్కొని పెట్టుకోవాలి. అవి అందులో వేయాలి. చిక్కుడుకాయలు వేసిన తర్వాత చిక్కుడుకాయలన్నిటిని కొంచెం సేపు కలపాలి. ఆయిల్లో కొంచెం ఫ్రై లాగా అవ్వాలి.
చిక్కుడుకాయలు ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా అయిన తర్వాత టమాటాలు వేసుకోవాలి. టమాటాలు ఎక్కువనే తీసుకోవాలి, నేను తక్కువ తీసుకున్నా. టమాటో ఎక్కువ తీసుకోవడం వల్ల గ్రేవీ వస్తుంది, టేస్టీగా ఉంటుంది. మంచిగా చిక్కుడుకాయ అయితే ఇప్పుడు మగ్గింది మంచిగా. ఇప్పుడు మీ టేస్ట్కి తగ్గట్టు కారం, ఉప్పు వేసుకోవాలి. చిక్కుడుకాయ మంచిగా మగ్గిపోయింది. ఇప్పుడు 90% ఉడికింది. అందులో తర్వాత మసాలా వేయాలి. లాస్ట్కి కొత్తిమీర యాడ్ చేయడం వల్ల ఇంకా టేస్టీగా అవుతుంది. కర్రీ రెడీ అయింది. ఇప్పుడు మీరు రైస్లో అయినా చపాతీ రోటీలకైనా సర్వ్ చేసుకోవచ్చు.